నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కూటమి ప్రభుత్వం పట్ల 51% ప్రజలు మాత్రమే సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారు. మిగతా 49% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని స్వయంగా చంద్రబాబు గారే కలెక్టర్ల మీటింగ్‌లో అన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, అసలు హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు కూడా 95% స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలకే పేర్లు మార్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారే కానీ కొత్తగా ఏవి స్టార్ట్ చేయడం లేదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంతేకాదు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శకులకి ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. అంతేకాదు విపక్షాలు చేస్తున్న విమర్శకులకు ఫేక్ ప్రచారాలని సోషల్ మీడియాలో అడ్డుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో చంద్రబాబు గారు చేస్తున్న నిర్లక్ష్యం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు రాజధానిలోని రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధాని రైతులు అంతే ఇబ్బంది పడుతున్నారు. రాజధానిపై చేస్తున్న నిర్లక్ష్యం రాష్ట్రమంతా గమనిస్తుంది. ఇలా చాలా విషయాలలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.